అందరికి వందనాలండి. ప్రియమైన వాళ్ళారా, అందరు బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి అందరూ ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడము. దేవుడితో మనం మాట్లాడాలంటే ప్రార్థన. దేవుడు మనతో మాట్లాడాలంటే వాక్యం. అంటే దేవుడితో మనం మాట్లాడాలి, దేవుడు కూడా మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క లెంట్ డేస్లో మరి ఇక శిలువ ధ్యానం చేసే ముందు చాలామంది ఉపవాసం ఉండి ప్రభు పాద సన్నిధిలో గడుపుతున్నారు. చాలా మంచిది. అయితే ప్రభు కృపను బట్టి ఉపవాసం ఉంటున్నాం కాబట్టి కొన్ని ఉపవాసంలో మనం ఎలా ఉండాలి అనేది కొన్ని విషయాలు మీతో ప్రస్తావించాలని ప్రభు పేరిట నేను ప్రేరేపించబడి మీతో బోధిస్తున్నాను. మీకు తెలిసిన వాక్యం అయినప్పటికీ శ్రద్ధగా వింటారని ఆశపడుచున్నాను. ఉపవాసం అంటే అంటే దగ్గర, వాసం అంటే నివాసము, అంటే దగ్గరగా నివసించటము. అంటే దేవుని పేరిట చేస్తున్నావు కాబట్టి దేవునికి దగ్గర నివసించటము. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి యేసుప్రభు నామంలో వాక్యం చదువుతున్నావు కాబట్టి యేసుప్రభుకు నువ్వు దగ్గరగా ఉంటున్నావు. ఇది అయితే దేవునికి దగ్గరగా ఉండేటప్పుడు మనం ఎలా ఉండాలి? ఇక్కడ మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో మనము 16వ వచనంలో వేషధారులే దుఃఖముఖులై ఉండకూడని తాము ఉపచారం చేయుచున్నట్లు మనుషులు కనబడవలనని తమ ముఖములను వికారం చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అయితే వేషధారుల వలె ఉపవాసం చేయకూడదు అనే వాక్యం ఉంది. మరి ఎలా చేయాలి? 17వ వచనంలో ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అయితే మరిక మనుషులకు కనబడవలనని కాక దేవునికి కనబడే విధంగా మనం ఉండాలి. మనము ఆ యొక్క నీ తల అంటుకొని అని వాక్యం ఉంది. తల అంటుకోవటం అంటే ప్రియమైన వాళ్ళరా, తల అంటుకోవటం అంటే తలస్నానం అని మనం అనుకుంటాం. తలస్నానం చేస్తారు, కరెక్టే. కానీ దేవుని యొక్క అర్థం, వాక్యం యొక్క అర్థం అది కాదు. తల అంటుకోవడం అంటే మనకు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన తలలో ఎలాంటి ఆలోచన వస్తున్నాయి. మన తల అంటుకున్నప్పుడు మన తల ఫ్రెష్గా ఉంటుంది, మన ఆలోచనలు కూడా ఫ్రెష్గా ఉండాలి. మన ఆలోచనలు దుర్మార్గమైన ఆలోచనలు ఉండకూడదు. అపవాది ఆలోచన చేసినట్టుగా మనం చేయకూడదు. అన్యులు ఆలోచన చేసినట్టుగా మనం చేయకూడదు. మన ఆలోచనలో పవిత్రత ఉండాలి. మన ఆలోచనలో దేవుని పట్ల వినయము, విధేయత కలిగి ఉండాలి. మన ఆలోచనలో సమర్పణ కలిగి ఉండాలి. మన ఆలోచన విధానము దేవునికి అనుకూలంగా ఉండాలి. కాబట్టి నీ తలలో ఉన్నటువంటి ఆలోచన అది దేవుని యొక్క చిత్తానుసారంగా ఉండాలని ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, రెండవది నీ ముఖమును కడుక్కొనుమని అనే వాక్యం ఉంది. ముఖమును కడుక్కోమంటే అర్థం ఏంటంటే మనం బ్రష్ చేసుకుంటాం కదా ప్రతిరోజు. ఆ ముఖము అది కాదు. అది కామన్గా మనం బ్రష్ చేసుకొని శుభ్రంగా ముఖం కడుక్కుంటాం, అది కామనే. కానీ దేవుడు ఇక్కడ చెప్పేటువంటి విషయం అర్థం ఏంటంటే మన ముఖములో, అంటే మన నోటిలో అబద్ధాలు రాకూడదు, అసత్యాలు రాకూడదు, చెడు మాటలు రాకూడదు. మన నోటిలో స్తుతులు అర్పించాలి. మన నోటి ద్వారా, మన నాలుక ద్వారా దేవుని ఆరాధన చేయాలి. మన నాలుక ద్వారా, మన నోటి ద్వారా దేవుని ఘనపరచాలి. అంతేగాని ఈ నాలుకను ఇటు చెడ్డ మాటలు మాట్లాడుతూ, ఇటు దేవుని స్తుతిస్తూ,
గడపకూడదు. కాబట్టి నీ ముఖమును కడుక్కోమని దేవుడు మనకు వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అంటే మన ఆలోచనలు దేవునికి అనుకూలంగా ఉండాలి, మన మాటలు కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి. అప్పుడు మనం ఇంకా ఏం చేయాలంటే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ 6వ వచనంలో 6వ అధ్యాయం 6వ వచనం మత్తయి సువార్తలో, నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయమనే వాక్యం ఉంది. గదిలో అంటే మనం ఉండేటువంటి ఇంటి గదిలో వెళ్తాము. దానికంటే ప్రాముఖ్యము మన హృదయం అనే గదికి తలుపు వేసుకోవాలి. మన హృదయం అనే గదిలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. మన హృదయంలో దేవుని మాత్రమే ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని మాత్రమే ధ్యానించాలి, దేవుని పరిచర్య గురించి మాత్రమే ఆలోచన చేయాలి, దేవుని వాక్యానుసారంగానే మనం నడవడిక చేయాలి. మన హృదయంలో అనేక విచారణ ఉండకూడదు. మన హృదయంలో అనేక ఐహిక విచారం ఉండకూడదు. మన హృదయంలో అనేక కామాతృత, అదే ఒక లోభత్వము, ఇంకా ఎలాంటి ధనాపేక్ష ఉండకూడదు. మన హృదయంలో కేవలం దేవుని వాక్యానుసారంగా ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, ఈ 3 తప్పకుండా మనం చేయాలని ప్రభు పేరిట మీతో మనవి చేస్తున్నాను. ఒకటి, తల అంటుకోవాలి, అంటే మన తలలో మంచి ఆలోచన కలిగి ఉండాలి. రెండోది, ముఖము కడుక్కోవాలి, అంటే మనం నోటి ద్వారా మంచి మాటలు మాట్లాడాలి. మూడోది, మరి గది యొక్క తలుపులు వేసుకోవాలి, అంటే చెడు ఆలోచన రాకుండా మన హృదయం అనే తలుపులు వేసుకోవాలి. ఈ 3 పాటిస్తూ మనం ఉపవాసం చేసినట్లయితే ప్రభు తప్పకుండా మనకు జవాబిచ్చి దీవిస్తాడు. ప్రభు ఇట్టి మాటలు మన వినికిడిలో దీవించునుగాక.